హాయ్ అండి అందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి ఒక కొత్త సంవత్సరం కదా. ఇంకా కొత్త పంచాంగం అవన్నీ ఇంకా ఉగాదితోనే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా సంవత్సరం ఫస్ట్ రోజు మనం పూజ చేయకుండా ఎలా ఉంటామో అందుకే మార్నింగే ఇంకా పూజ కంప్లీట్ చేసి తర్వాతనైతే భక్షాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా భక్షాలలో కూడా 3 రకాలుగా చేసుకుంటారు. పప్పు భక్షాలు, కొబ్బరి భక్షాలు, అలాగే నువ్వుల పొడి భక్షాలు. ఇంకా మేము వచ్చేసి పప్పు భక్షాలు చేసుకుంటున్నాము. ఇక్కడ చూపించినంత ఈజీగా అయితే భక్షాల షేప్ అనేది రాదు. మనం పర్ఫెక్ట్ ఉంటేనే ఆ షేప్ అనేది వస్తుంది. ఇంకా పచ్చడి కూడా ఆల్రెడీ మార్నింగే రెడీ అయిపోయింది. ఉగాది అంటేనే కదా షడ్రుచుల పండుగ. అలాగే మన లైఫ్ కూడా ఈ షడ్రుచుల లాగే అన్నీ కలిసి ఉంటాయి. అందుకే అన్నీ పట్టించుకోకుండా ఇంకా మనం ముందుకు వెళ్తేనే మనం లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాము. ఇంకా మేమైతే అన్నీ రెడీ అయిపోయాకనైతే తినడానికైతే కూర్చున్నాం. ఇంకా పక్కా మేము ఉగాది రోజు అయితే ఇలా మర్రాకుతో అయితే విస్తారాకులు కుట్టుకుంటాము. ఇంకా వీటినైతే దొప్పలు అంటాము. ఇంకా పచ్చడి వచ్చేసి ఇంకా ఆ రోజు మేము దొప్పల్లోనే తాగుతాము. ఇంకా ఈవినింగ్ అలా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే షావ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శ్రీరామనవమికి ఇంకా 1 వీక్ గ్యాప్ ఉంటుంది కదా. సో ఉగాది కొత్త సంవత్సరం రోజు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆ రోజునైతే ఇంకా షావాను తీస్తారు. అంటే దేవుణ్ణి అయితే ఊరేగిస్తారు ఊరంతా. ఇక్కడ మా గల్లీ వాళ్ళందరూ ఇంకా దేవుడికి మంగళారతి ఇవ్వడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఉగాదితోనే కదా మన తెలుగు వాళ్ళకి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకే ప్రతి ఇయర్ మా ఊళ్ళో ఉగాది రోజు ఇంకా అయితే షావ తిరుగుతుంది. అంటే సీతారాముల వారిని అయితే ఊరేగిస్తారు. మళ్ళీ శ్రీరామనవమికి ఉగాదికి 5-6 డేసే గ్యాప్ ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ శ్రీరామనవమి రోజు అయితే గుడిలో సీతారాముల పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీతారాముల వారిని అయితే ఊరేగించి ఇంకా సెకండ్ డే నుంచి ఆంజనేయ స్వామి అని, అలాగే అనంతవనం, గరుడవనం, అలాగే అలివేలి మంగ అని చెప్పేసి ఇంకా రోజుకొక దేవుడు ఊరేగిస్తూనే ఉంటారు. అలాగే ఒక 5 డేస్ దాకా జరుగుతుంది. ఇంకా మన ఇంట్లో పెళ్ళి అయితే ఒక 5-6 డేస్ దాకా ఎలా సందడి కలకలా ఉంటుందో అలాగే ప్రతి ఇయర్ మా ఊర్లో కూడా సీతారాముల కళ్యాణానికి ఇంకా 5 డేస్ సందడి ఉంటుంది. 5 డేస్ డిఫరెంట్ దేవుడితో అయితే ఊరంతా ఊరేగిస్తారు. ఇంకా 5 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ డే రథం వస్తుంది. రథం అంటే ఏంటో అని అనుకోకండి. ఇంకా అప్పట్లో గిరకల బండికి తాళ్ళు కట్టి గుంజుకొచ్చేవారు కదా. కానీ ఇప్పుడైతే ఇంకా అన్ని ఊళ్ళల్లో ఇంకా గుర్రపు చక్రాల పైన దేవుణ్ణి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ రథం అనేది మా ఊరిలో ప్రతి సీతారాముల కళ్యాణంకి అయితే వస్తూ ఉంటుంది. అలాగే మీ ఊరిలో ఏమైనా స్పెషల్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.